చేయని నేరం. పూర్వం అవంతి నగరంలో ఒక రాజు ఉండేవాడు. ఒకనాటి సాయంకాలం ఆయన తన మేడ పైభాగాన విహరిస్తూ ఉండగా ఒక పక్క ఉన్న డాబా మీద ఆయనకొక అందగత్తె అయిన స్త్రీ కనిపించింది. రాజుగారు వివేకి న్యాయబుద్ధి అయినవాడే. అయినా ఆ స్త్రీ సౌందర్యం చూడగానే ఆయనకు ఆమెపై కోరిక కలిగింది. ఆయన వెంటనే పనివాళ్లను పిలిచి ఆ డాబా ఎవరిదని అడిగాడు. చిత్తం మహాప్రభు, అది తమ దగ్గర కొలువు చేసే వీరభద్రుడు అనేవాడిది అన్నారు నౌకర్లు. వీరభద్రుణ్ణి ఒకసారి పిలవండి అన్నాడు రాజు. వీరభద్రుడు రాగానే రాజుగారు అతని చేతికి ఒక ఉత్తరం ఇచ్చి, ఏమోయ్, దీన్ని తీసుకొని వెళ్ళి ఫలాని నగరంలో ఫలాని వారికిచ్చి జవాబు తీసుకురావాలి. రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళు అని అన్నాడు. చిత్తం మహాప్రభు అని వీరభద్రుడు రాజుగారిచ్చిన ఉత్తరం తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం వీరభద్రుడు ఇల్లు వదిలి వెళ్లేదాకా కనిపెట్టుకొని ఉండి తర్వాత రాజుగారు ఒంటరిగా వీరభద్రుడి ఇంటికి వెళ్ళాడు. వీరభద్రుడి భార్య తమ ప్రభువుకు చేయదగిన మర్యాదలన్నీ చేసి, మీరు మా ప్రభువులు, కానీ మాకు రక్షకుడు ఆ భగవంతుడే అని అన్నది. ఎందుకలా అన్నావు అన్నాడు రాజు. మీరెందుకు దయచేశారో నాకు తెలుసును, కానీ నాకు ఒకటే సందేహం. మృష్టాన్న భోజనాలు చేసేవారికి ఎంగిలికూడు మీద భ్రమ ఎందుకా అని అన్నది ఆమె, వీరభద్రుడి భార్య, మర్యాదగాను మరియు మెత్తని చెప్పుతో కొట్టినట్టుగాను. ఈ మాట వినగానే రాజుకు ఎంతో అవమానమయ్యింది. ఆయన చివాలున లేచి తన పాదరక్షలు కూడా తొడుక్కోకుండా తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు. రాచకార్యం మీద కొంత దూరం వెళ్ళిన వీరభద్రుడు తాను ఉత్తరం తీసుకోకుండా బయలుదేరినట్టు తెలుసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. వసారాలో అతనికి రాజుగారి పాదరక్షలు కనిపించాయి. తనను రాజుగారు ఎందుకు పంపినది గ్రహించాడు. భార్యకు కనిపించనైనా కనిపించక మర్చిపోయిన ఉత్తరం తీసుకొని తిరిగి గుర్రమెక్కి అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళవలసిన చోటికి వెళ్ళి ఇవ్వవలసిన వారికి ఉత్తరం ఇచ్చి జవాబు తీసుకొని తిరిగి వచ్చి రాజుగారికి సమర్పించుకున్నాడు. రాజుగారు అతనికి అప్పుడే 100 మొహరేలు పారితోషికం ఇచ్చి పంపేశాడు. వీరభద్రుడు ఆ సొమ్మంతా కంసాలి దగ్గరకు తీసుకుపోయి ఆ విలువకు సరిపడా నగలు కొని ఇంటికి తిరిగి వచ్చి వాటిని భార్యకిచ్చి పెట్టుకోమన్నాడు. ఆమె అందాన్ని ఆ నగలు రెట్టింపు చేశాయి. ఇవి రాజుగారి అనుగ్రహం వల్ల లభించిన ఈనం. వీటిని పెట్టుకొని మీ వాళ్ళ వద్దకు వెళ్ళు అన్నాడు వీరభద్రుడు. మా వాళ్ళ వద్దకు దేనికి అన్నది భార్య. దేనికేమిటి, రాజుగారికి మనమంటే ఎంత అభిమానమో నలుగురికి తెలియవద్దా అన్నాడు వీరభద్రుడు. సరే అయితే అలాగే వెళతాను అని వీరభద్రుడి భార్య పుట్టింటికి ప్రయాణమయ్యింది. ఆమె పుట్టింటి దగ్గర 1 నెల రోజులు ఉన్నది. కానీ ఆమెను తీసుకుపోవటానికి వీరభద్రుడు వెళ్ళలేదు. కనీసం మరెవరినన్నా పంపలేదు. అధమం, తన క్షేమ సమాచారాలైనా కబురు చెయ్యలేదు. 1 నెల నిండగానే వీరభద్రుడి భావమరిది చూడవచ్చాడు. మాటల ధోరణిని బట్టి వీరభద్రుడు తన భార్యను వదిలిపెట్టే ఉద్దేశంతో ఉన్నట్టు బావమర్దికి స్పష్టమయ్యింది. అతడికి చాలా కోపం వచ్చింది. ఇన్ని మాటలెందుకు? నువ్వు మా చెల్లెలిని మర్యాదగా తెచ్చి ఏలుకుంటావా? రాజుగారి దగ్గర ఫిర్యాదు చెయ్యమంటావా అన్నాడు బావమరిది. నీ చెల్లెల్లి మొగుడు వదిలివేశాడని దివానమంతా తెలియాలంటే ఫిర్యాదు చేసుకో. నా మట్టుకు నేను గుట్టు రట్టు కాకుండా ప్రవర్తించాను. తర్వాత నీ ఇష్టం అన్నాడు వీరభద్రుడు. ఎట్లా ఫిర్యాదు చెయ్యాలో నాకు ఆ మాత్రం తెలుసులే, చూద్దువు గాని అన్నాడు బావమరిది. ఒక రోజున వీరభద్రుడికి దర్బారు నుంచి పిలుపు వచ్చింది. రాజుగారు సింహాసనానికి సమీపంలోనే న్యాయాధికారి కూర్చొని ఉన్నాడు. ఆయన వీరభద్రుడి బావమరిదిని పిలిచి, ఫిర్యాదు చేస్తున్నది నీవే కదా, నీ ఫిర్యాదు సభవారికి విన్నవించు అని అన్నాడు. ఏలినవారు న్యాయం చిత్తగించాలి. మాకొక ముచ్చటైన తోట ఉండేది. దానిని ఎత్తైన గోడల మధ్య ప్రాణంతో సమంగా పెంచుకున్నాము. చక్కగా పెరిగి పూలతో పళ్ళతో కలకలలాడుతున్న ఆ తోటను ఈ వీరభద్రుడికి అప్పగించి జాగ్రత్తగా రక్షించి అనుభవించుకోమన్నాము. ఈ వీరభద్రుడు ఆ తోటను కొంతకాలం పాటు యథేచ్ఛగా అనుభవించి
చివరకు గోడలన్నీ కూలదోసి తోటను గాలికి వదిలివేశాడు. అతనికిక ఆ తోటతో పని లేదని, కావలిస్తే మేము తిరిగి పుచ్చుకోవచ్చునని అంటున్నాడు. ఇదేమైనా ధర్మమేనా? ఇది నిజమేనా? ఈ ఆరోపణకు నువ్వేమంటావు వీరభద్ర? అన్నాడు న్యాయాధికారి. వీరభద్రుడు ఈ విధంగా చెప్పాడు. తోటను నేను మొదట తీసుకున్న మాట, తిరిగి వదిలివేసిన మాట కూడా నిజమే. కానీ నేను ఆ పనిని ఇష్టమై చెయ్యలేదు, ఒకరి ప్రోద్బలం మీద చెయ్యలేదు. జరిగినది ఏమిటంటే, ఒకనాడు నేను తోటలో ప్రవేశించేసరికి నాకక్కడ సింహం పాదాల గుర్తులు కనబడ్డాయి. ఇక ఆ తోట నాకు క్షేమకరం కాదు అనిపించింది. సింహం పట్ల నాకు గల గౌరవ భావము, నా ప్రాణాలపై నాకు గల తీపి చేరి నా చేత ఈ పని చెయ్యించాయి. నేను చేసిన తప్పేమిటో ఏలినవారు సెలవియ్యాలి అని అన్నాడు. ఇంతవరకు మౌనంగా వింటున్న రాజు అడ్డు వచ్చి, వీరభద్ర, నువ్వు అపోహపడ్డట్టు కనిపిస్తున్నది. ఆ తోట సంగతి నాకు తెలుసును. పొరపాటున సింహం అందులో అడుగు పెడితే పెట్టిందేమో గాని అక్కడ ఆ సింహానికి ఏం దొరుకుతుంది? ఒక్క పువ్వు గాని, ఫలం గాని, చిగురుటాకు గాని అంటకుండా తనకది చోటు కాదని తెలుసుకొని ఆ సింహం అప్పుడే వెళ్ళిపోయి ఉంటుంది. సింహానికి వెరిచి నువ్వు నీ ప్రియమైన తోటను గాలికి వదలవలసిన అవసరం కొంచెమైనా లేదు. అందుచేత నువ్వు నీ బావమరిదితో రాజీపడి నీ తోటను తిరిగి తీసుకో అని అన్నాడు. ఈ మాటలు వీరభద్రుడికి తప్ప సభలో ఇంకెవరికీ అర్థం కాలేదు. అవి విని వీరభద్రుడు ఎంతో సంతోషించాడు. అతను తన భార్యను పుట్టింటి నుంచి తిరిగి తెచ్చుకొని సుఖంగా జీవించాడు. ముగ్గురు తంటాలు. ఒక ఊళ్ళో తంట, మహాతంట, భలే తంట అనే ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారు వృత్తి చేత దొంగలు కాకపోయినా చోర విద్యలో నిపుణులు. వారు తమ నైపుణ్యాన్ని రాజుగారికి చూపటానికి నిశ్చయించుకున్నారు. పెద్దవాడైన తంట రాజుగారికి ఒకనాడు ఈ విధంగా ఉత్తరం వ్రాశాడు. నేను రేపు తమ నగరానికి వచ్చి దొంగతనం చెయ్యబోతున్నాను కనుక తమ పౌరులందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించవలసింది. ఇట్లు తమ తంట. దొంగతనం చెయ్యబోయేవాడు ముందుగా చెప్పి చేస్తాడా? ఎవరో చిలిపితనం చేత ఇలా రాసి ఉంటారు అనుకున్నాడు రాజు. అయినా ప్రజలను కాపాడటం తన ధర్మం గనుక తంట అనేవాడు రేపు నగరంలో దొంగతనం చేస్తాడట. అందుచేత పౌరులందరూ హెచ్చరికగా ఉండండి అని చాటింపు వేయించాడు. చాటింపు వినగానే ప్రజలు తమ సొత్తును భద్రపరుచుకున్నారు. చెప్పిన ప్రకారమే మర్నాడు తంట నగరానికి చేరుకున్నాడు. పూటకోళ్ల అవ్వ ఇంటికి వెళ్ళి భోజనం సిద్ధం చెయ్యమన్నాడు. ఇప్పుడే బావికి వెళ్ళి మంచినీరు తెచ్చి వంట చేస్తాను, కూర్చోనాయనా అని చెప్పి అవ్వ బిందె తీసుకొని వెళ్ళింది. వంట అయినాక భోజనం చేస్తూ తంట, విశేషాలు ఏమిటి అవ్వ అని అడిగాడు. ఎవరో తంట అనేవాడు వచ్చి ఊళ్ళో దొంగతనం చేస్తాడట, చాటింపు వేశారు. డబ్బున్న వాళ్ళంతా హడలి చస్తున్నారు అన్నది అవ్వ. తంట భోజనం పూర్తి చేసి అవ్వకు 1 రూపాయి ఇచ్చాడు. 1 అంటూ అవ్వ ఆ రూపాయిని పిడతలో వేసింది. తంట పూటకోళ్ళ ఇంటి నుంచి ఒక పెద్ద దుకాణానికి వెళ్ళాడు. శ్రేష్ఠిగారు, తమలపాకులు మోదు ఎంత చేసి ఇస్తున్నారు అని అడిగాడు. చవకే నాయనా, 4 అణాలు అన్నాడు శ్రేష్ఠి. ఇదిగో పావలా, మోదులో 300కు 1 ఆకు తక్కువ ఉంటే నేను ఒప్పుకోను. ముందు నాకు అవసరానికి 25 ఆకులివ్వండి, మిగతావి మళ్ళీ వచ్చి తీసుకుపోతాను. ఇప్పుడు నేను వేరే అవసరమైన పని మీద పక్క బజారుకు పోతున్నాను అన్నాడు తంట. డబ్బు ముందే ముట్టింది గనుక అలాగే చెయ్యి బాబు అన్నాడు శ్రేష్ఠిగారు. అక్కడ నుండి బయలుదేరి తంట బట్టల వర్తకుడి దగ్గరికి వెళ్ళాడు. మంచి కాశ్మీరు సాలువా ఉంటే చూపుతారా అని అడిగాడు. 300 రూపాయల ఖరీదు చేసే సాలువాను బేరం చేశాడు. చాలాసేపు గీసి బేరం చెయ్యగా వర్తకుడు 25 రూపాయల తక్కువకు ఒప్పుకోనన్నాడు. చూడండి, ఊళ్ళో దొంగ భయం ఉందని చాటించడం వల్ల పైకం నా వెంట తెచ్చుకోలేదు. నా సొత్తంతా శ్రేష్ఠిగారి అంగడిలో ఉంచాను. నా వెంట మీ మనిషి ఎవరినైనా వస్తే వెంటనే డబ్బిస్తాను అన్నాడు తంట. బట్టల వర్తకుడు సాలువా తంటాకి ఇచ్చేసి డబ్బు పట్టుకు రావటానికి గాను తన తమ్ముణ్ణి అతని వెంట పంపాడు.
తంటా శ్రేష్ఠిగారి దగ్గరికి వచ్చి, అయ్యా, నేను వెళ్ళిపోతున్నాను. ఈ మనిషికి 25 తక్కువ 300 ఎంచి త్వరగా ఇవ్వండి అని చెప్పాడు. అలాగే బాబు, తమరు వెళ్ళండి అంటూ తమలపాకుల కట్టలు తీశాడు శ్రేష్ఠి. తంటా వెళ్ళిపోయాడు. శ్రేష్ఠిగారు తమలపాకులు ఒక్కొక్కటి లెక్క పెట్టసాగాడు. వర్తకుడి తమ్ముడు, శ్రేష్ఠిగారు, నన్ను త్వరగా పంపరా, అవతల బోలెడంత పని ఉన్నది అని అన్నాడు. నీ పనే గదయ్యా, చూస్తున్నాను అన్నాడు శ్రేష్ఠి. తమలపాకులు లెక్క పెడుతూ, నా పని చూస్తున్నారంటారేమిటయ్యా అన్నాడు వర్తకుడి తమ్ముడు. ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఆ మనిషి మాకు 25 తక్కువ 300 రూపాయలు బాకీ అన్నాడు వర్తకుడి తమ్ముడు. నేనాయనకు ఇవ్వవలసింది 25 తక్కువ 300 తమలపాకులు. రూపాయలు నేనెక్కడ తెచ్చి ఇచ్చేది అన్నాడు శ్రేష్ఠి. ఇద్దరూ తగులాడుకొని న్యాయం కోసం రాజుగారి దగ్గరకు వెళ్ళారు. రాజుగారు జరిగినదంతా విని, ఇది తంటా చేసిన పనే అని ఊహించి నష్టం ఇద్దరినీ సమంగా భరించమన్నాడు. ఆ రోజు సాయంకాలానికల్లా రాజుగారికి మరొక లేఖ వచ్చింది. మర్నాడు నగరంలో దొంగతనం చెయ్యబోతున్నానని మహాతంటా తెలియబరిచాడు. ఈసారి రాజుగారు జాగ్రత్త పడ్డాడు. మంత్రిని పిలిచి, మహాతంటా అనేవాడు రేపు నగరం వచ్చి దొంగతనం చేస్తాడట, వాణ్ణి పట్టుకునే పూచీ నీది అని అన్నాడు. మర్నాడు మహాతంటా నగరం చేరి పూటకోళ్ళ అవ్వ ఇంటికి వెళ్ళి అన్నం పెట్టమన్నాడు. మంచినీళ్లు తేవటానికి అవ్వ బిందె తీసుకొని బావికి వెళ్ళింది. ఈ సమయంలో మహాతంటా పిడతలోని రూపాయి కాస్త కాజేశాడు. అవ్వ తిరిగి వచ్చి వంట చేసే మహాతంటకు పెట్టింది. మహాతంట, అవ్వ, ఏమిటి విశేషాలు అని అడిగాడు. ఏముంది నాయనా, నిన్న తంటా అనేవాడు వచ్చి 2 వర్తకులను మోసం చేసి వెళ్ళాడు. ఇవాళ మహాతంటా అనేవాడు వచ్చి దొంగతనం చేస్తాడట. వాణ్ణి పట్టుకోవటానికి మంత్రిగారు స్వయంగా ప్రయత్నిస్తున్నారు అన్నది అవ్వ. పాపం, మంత్రిగారికి పిల్లా జల్లా ఉన్నారు కామోలు అన్నాడు మహాతంటా జాలి నటిస్తూ. ఒక్కతే కూతురు నాయన, చిన్నతనంలోనే దాని మొగుడు దేశాల మీద పోయాడు, తిరిగి రాలేదు అన్నది అవ్వ. మహాతంటా భోజనం ముగించి అవ్వకు రూపాయి ఇచ్చి వెళ్ళిపోయాడు. 2 అంటూ అవ్వ ఆ రూపాయిని పిడతలో పడవేసింది. మహాతంటా వేషం మార్చుకొని నగరంలో ఒక చెరువు గట్టున ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. వచ్చే పోయే వారితో తాను మంత్రిగారి అల్లుణ్ణని చెప్పసాగాడు. ఈ వార్త త్వరలోనే మంత్రిగారికి తెలిసింది. ఆయన చెరువుగట్టుకు వచ్చి మహాతంటాను చూసి, ఏనాడో లేచిపోయిన అల్లుడు తిరిగి రానే వచ్చాడన్న ఆనందంతో తన ఇంటికి తీసుకుపోయాడు. ఆ రాత్రి భోజనాలయ్యాక మంత్రి దొంగను పట్టడానికి బయటికి పోబోతూ ఉండగా మహాతంటా తాను కూడా సహాయంగా వస్తానని పట్టుపట్టాడు. మంత్రి సరేనన్నాడు. మంత్రిగారి ఇంటి చేరువలో నేరస్తులను శిక్షించే యంత్రం ఉన్నది. దాన్ని చూపి, ఇదేమిటి మామయ్య అని అడిగాడు మహాతంటా. ఇందులో తలపెట్టి శీల బిగిస్తే బాధ కలుగుతుంది, దొంగలు నిజం చెప్పేస్తారు అన్నాడు మంత్రి. నా తల అందులో పెడతాను, శీల బిగించు మామయ్య అన్నాడు మహాతంటా. అందుకు మంత్రి ఒప్పుకోలేదు. నీకు అంత ముచ్చటగా ఉంటే నా తలే పెడతాను, చూతువు గాని అంటూ మంత్రి యంత్రంలో తలపెట్టాడు. మహాతంటా శీల గట్టిగా బిగించాడు. అంత బిగించకూడదు, మెడ నొప్పి పెడుతుంది, తొందరగా వదులు చెయ్యి అన్నాడు మంత్రి బాధతో. ఈ శీల వెనక్కు తిరగటం లేదు, ఎలా మామయ్య అంటూ మహాతంటా గిలగిలలాడసాగాడు. అత్తనడిగి సుత్తి సేనాము పట్టుకొనిరా అన్నాడు మంత్రి. మహాతంటా మంత్రి భార్య వద్దకు వెళ్ళి, అత్త, మామయ్యని దొంగ పట్టుకొని బాధిస్తున్నాడు, ఇంట్లో ఉన్న నగలు డబ్బు వేగిరం ఇచ్చెయ్యి అని అన్నాడు. మంత్రి భార్య వెంటనే ఇవ్వక ఏవేవో ప్రశ్నలు వేయసాగింది. అత్త ఇవ్వటం లేదు మామయ్య అని అరిచాడు మహాతంటా. వేగిరం ఇవ్వవే, ప్రాణం పోతుంది అని అరిచాడు మంత్రి. మారు మాట్లాడక మంత్రి భార్య ఇంట్లో ఉన్న నగలు డబ్బు కూడా మూటగట్టి ఇచ్చేసింది. వాటిని తీసుకొని మహాతంటా తన దారిన తాను వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం ఎవరో వచ్చి మంత్రిని విడిపించారు. ఆ రోజే భలే తంటా నుంచి రాజుగారికి 3వ ఉత్తరం వచ్చింది. అది చూడగానే రాజుగారికి మండిపోయింది.
వరుసగా 2 దొంగతనాలు చెప్పి చేస్తే దొంగలను పట్టుకోవటం సాధ్యపడలేదు. ఈసారి దొంగను తానే స్వయంగా పట్టుకోవాలని రాజు నిశ్చయించుకున్నాడు. మర్నాడు భలేతంట నగరం చేరాడు. పూటకోళ్ళ ఇంటికి వెళ్ళి అవ్వను భోజనం పెట్టమన్నాడు. అవ్వ బిందె తీసుకుని బావికి వెళ్ళగానే పిడతలోని రూపాయి కాజేశాడు. అవ్వ తిరిగి వచ్చి వంట చేసి వడ్డించేటప్పుడు, అవ్వ, ఏమిటి విశేషాలు అని అడిగాడు భలేతంట. ఏముంది నాయనా, ఒకరోజు తంట అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు. ఇంకో రోజు మహాతంట అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు. ఇవాళ భలేతంట వస్తాడట. వాణ్ణి పట్టుకునేటందుకు రాజుగారు స్వయంగా పూనుకున్నారు అన్నది అవ్వ. భలేతంట రూపాయి ఇచ్చాడు. 3 అంటూ అవ్వ దాన్ని పిడతలో వేసింది. భలేతంట ఊళ్ళో తిరిగి అనేక రకాల తినుబండారాలు కొని వాటిని జంగిడీలో పెట్టుకొని శ్మశానం సమీపంలో ఒక చిన్న పందిరి వేసి దాని కింద ఆ రాత్రి దుకాణం పరిచి దీపం పెట్టుకొని కూర్చున్నాడు. ఆ రాత్రి గుర్రమెక్కి నగరమంతటా పహారా తిరుగుతున్న రాజు చీకటిలో ఈ దీపం చూశాడు. ఆయనకు అనుమానం వేసింది. భలేతంట దగ్గరికి వచ్చి, ఇంత రాత్రివేళ ఈ ప్రాంతంలో దుకాణం పెట్టావే, ఎవరు వస్తారు అని రాజు అతన్ని అడిగాడు. అయ్యా, దొంగలు ఇటుగా వచ్చి నా దగ్గర చిరుతిళ్ళు కొనుక్కొని బాగా డబ్బిస్తారు. వాళ్ళు వచ్చే వేళయింది. తమరు వెళ్ళిపోండి బాబు, బీదవాణ్ణి, 4 డబ్బులు చేసుకుంటాను అన్నాడు భలేతంట. నీకు నేనంతకంటే 10 డబ్బిస్తానురా, నన్నిక్కడ దాక్కోనివ్వు అన్నాడు రాజు. ఇక్కడ దాక్కునేటందుకు చోటేదండి, కావలిస్తే ఈ గోతంలో కూర్చోండి, మూతి కట్టేస్తాను, దొంగలు తెలుసుకోలేరు అన్నాడు భలేతంట. నలిగిపోతాయని దుస్తులు తలపాగా కత్తి తీసేసి రాజు గోతంలో దూరాడు. భలేతంట గోత మూతి బిగించి కట్టాడు. అయ్యా, దొంగలు వస్తున్నట్టు ఉన్నారు. నేను తమ గుర్రాన్ని దూరంగా కట్టివేసి వస్తాను, చప్పుడు మాత్రం చెయ్యకండే అంటూ భలేతంట రాజుగారి దుస్తులు తలపాగా కత్తి తీసుకొని గుర్రంతో సహా దూరంగా వెళ్ళి అక్కడ వాటిని ధరించి గుర్రమెక్కి నేరుగా ఖజానానికి వెళ్ళాడు. ఖజానా నౌకర్లు భలేతంటాను చూసి రాజే అనుకున్నారు. చీకటిలో మొహం తెలియలేదు. ఒరేయ్, భలేతంట ఖజానా తోస్తాడట, ఖజానాలో ఉన్న డబ్బంతా మూటకట్టి పట్టుకురండి అన్నారు భలేతంట రహస్య గొంతుతో. నౌకర్లు వాడు చెప్పినట్టే చేశారు. ఖజానాలో ఉన్న డబ్బంతా కొల్లగొట్టి భలేతంట తన దారిన తాను వెళ్ళిపోయాడు. మర్నాడు చాలా పొద్దెక్కిన తరువాత దారిన పోయేవారెవరో రాజుగారిని సంచిలో నుంచి విడిపించారు. చెప్పి మోసం చేసిన ఈ దొంగలను పట్టుకోవటానికి రాజు ఎన్నో యత్నాలు చేశాడు. కానీ వారు దొరకలేదు. చివరకు ఒకనాడు 3 తంటాలు తమకు తామే రాజుగారి దర్శనానికి వచ్చారు. ఎవరు మీరు అని అడిగాడు రాజు. వాళ్ళు తమ పేర్లు చెప్పగానే రాజుకు చెప్పరాని ఆగ్రహం వచ్చింది. వారిని ఖైదు చెయ్యమని భటులకు ఆజ్ఞాపించాడు. తొందరపడకండి ప్రభు, మేము దొంగలము కాము, చోర విద్య నిపుణులము. మా శక్తిని ప్రభువుల వారికి ప్రదర్శించి బహుమానం పొందవచ్చాము. మేము దొంగిలిచ్చిన సొత్తు చిల్లి గవ్వతో సహా ఎవరిది వాళ్ళకి ఇస్తాము అన్నారు 3 తంటాలు. రాజుగారి ధనం రాజుగారికి, మంత్రిగారి సొత్తు మంత్రిగారికి, కాశ్మీరు సాలువా బట్టల వర్తకుడికి 2 రూపాయలు పూటకోళ్ళ అవ్వకు తిరిగి ఇచ్చేశారు. రాజు సంతోషించి, మీకేమి కావాలి అని అడిగాడు. అయ్యా, మమ్మల్ని తమ కొలువులోకి తీసుకోండి, తమ రాజ్యంలో దొంగ అనేవాడు లేకుండా చూస్తాము, ఇదే మేము కోరే బహుమతి అన్నారు 3 తంటాలు. వారి కోరినట్టే రాజు వారిని తన కొలువులో ఉంచుకొని ఆదరించాడు.